హాయ్ వంశీ. హలో సార్. ఏంటి ఇక్కడ షాపింగా? మెడిసిన్స్ కోసం వచ్చాను సార్. ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు కదా, ఏదో ఒకటి కావాల్సి ఉంటుంది. ఆన్లైన్లో ఆర్డర్ ఇవ్వకపోయారా? ఎండలో ఎందుకండి ఇంత బాధ? నాకు పెద్దగా అలవాట్లేదండి. పైగా నేను మీ అంత టెక్కీ ఎక్స్పర్ట్ని కూడా కాదు. ఇందులో ఎక్స్పర్ట్ అవ్వడానికి ఏముందండి? అర్జెంటుగా అవసరం ఉన్నప్పుడు ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తే సరిపోతుంది. ఎందుకు వెయిట్ చేయడం అని, అంతే. అది కూడా కరెక్టే సార్. అదే పని చేయాల్సింది. పైగా వీళ్ళు బాగా లేట్ చేశారు. బాగా రష్ ఉందా? లేదండి, మెడిసిన్స్ కొన్న తర్వాత ఫోన్ నెంబర్ అడిగారు. ఇచ్చాను సార్. తీరా ఇచ్చిన తర్వాత సర్వర్ డౌన్ అన్నారు. అది సెట్ అయ్యి నేను బయటకు వచ్చేటప్పటికి ఇది టైం పట్టింది. వాళ్ళకు ఫోన్ నెంబర్ ఇవ్వడం కోసం మీరెందుకండి టైం వేస్ట్ చేసుకోవడం? మీరెందుకు వెయిట్ చేశారు? ఏమోనండి, ఫోన్ నెంబర్ అడిగారు. పైగా మెడికల్ రికార్డ్ కదా, ఏమైనా అవసరం ఉంటుందేమో అని చెప్పి ఇచ్చా. పక్కనే కూర్చొని మాట్లాడుకుందాం రండి. ఇక్కడ నిలబడి అలసిపోవడం ఎందుకు? రైట్, అదండి సార్. అప్పుడప్పుడు రిలాక్స్ కోసం ఇక్కడికి వచ్చి కూర్చుంటానండి. ఎలా ఉంది లొకేషన్? బాగుందండి, చాలా బాగుంది. అయినా అడిగిన చోటల్లా నెంబర్ ఇవ్వాల్సిన అవసరం ఏముందండి? ఒక్కోసారి మెడిసిన్స్ ఇక్కడ కొంటాము, ఇంకోసారి ఇంకో చోట కొంటాము. అంటే ఈ మెడికల్ షాప్ వాళ్ళకి చాలా చోట్ల బ్రాంచ్లు ఉన్నాయండి. అంతా ఒకటే నెట్వర్క్. ఓహో, ఏ బ్రాంచ్లో ఎవరెవరు ఏ మందులు కొంటున్నారో రాసి పెట్టుకుంటున్నారు అనమాట. అవునండి, వాళ్ళ సంస్థ అవసరాల కోసం వాళ్ళు నోట్ చేసుకోవడంలో తప్పులేదు కదా. నిజమే, కానీ వాళ్ళ రికార్డుల కోసం మన టైం వేస్ట్ చేయడం తప్పు కదా. ఇది కరెక్టే సార్. అన్నింటికి మించి వాళ్ళు నోట్ చేసేది మన సమాచారం. మీరు అది మర్చిపోతున్నారు. నిజమే సార్. అంటే ఈసారి మళ్ళీ ఎవరైనా ఇట్లా నెంబర్ ఇమ్మని అడిగితే ఇవ్వద్దంటారా? ఇవ్వచ్చండి, కానీ దాని పర్పస్ ఏంటన్నదే ఇంపార్టెంట్. వాళ్ళు మన ఇన్ఫర్మేషన్ని ఎలా వాడతారన్నది అన్నింటికంటే ముఖ్యం. ముందుగా నేను నెంబర్ ఇవ్వలేదు సార్, కానీ నెంబర్ ఇస్తే ఏదో లాభం ఉంటుంది అన్నారు. ఏంటో అంత లాభం? డిస్కౌంట్ అన్నారా? అవును సార్, కొన్న మెడిసిన్స్ అన్నీ ఒకే అకౌంట్లోకి నోట్ అయితే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు డిస్కౌంట్ ఇస్తా అన్నాడు. ఇదిగో ఇలాంటివి చెప్పే మన ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. ప్రాబ్లమ్సా? ఎలాంటివి సార్? ఏముందండి, ఒక వ్యక్తి మెడికల్ రికార్డు దొరికిందంటే కొందరికి పండగే. అంటే ఒక వ్యక్తికి ఏ జబ్బులున్నాయి, అతను ఏ మందులు వాడాడు, ఎప్పుడు ఏ హాస్పిటల్లో ఉన్నాడు, ఏ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు, ఇదే కదా మెడికల్ రికార్డ్ అంటే. అవును సార్. ఇలాంటి డీటెయిల్స్ అని దొరికాయనుకోండి, కొందరు ఆ ఇన్ఫర్మేషన్ ఆధారంగా మెడికల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తున్నారు. అదేంటి సార్, ఒకళ్ళ మెడికల్ డేటాతో మరొకరు ఇన్సూరెన్స్ ఎట్లా క్లెయిమ్ చేస్తారు? ఇందులో పెద్ద ఆశ్చర్యం ఏముందండి? మన చుట్టూ జరుగుతున్నవే ఈ విషయాలు. మెడికల్ షాపులు, హాస్పిటళ్ళు ఇలాంటి చోటల్లా మన నెంబర్లు, డీటెయిల్స్ తీసుకుంటారు కదా. అవును, తీసుకుంటారు. అంటే జనం మెడికల్ హిస్టరీ, కాంటాక్ట్స్ ఇవన్నీ వాళ్ళ సర్వర్లో సేవ్ అయి ఉంటాయి కదా. అవును, ఉంటాయి. మరి ఆ సమాచారాన్ని వాళ్ళు వాళ్ళ సర్వర్లో జాగ్రత్తగా ఉంచుతున్నారా? వాళ్ళ సర్వర్లకి మంచి సెక్యూరిటీ ఉందా? తెలియదు కదా, మన కంట్రోల్లో లేదు కదా. మనం మాత్రం సమాచారం ఇచ్చి ఊరుకుంటాం. ఆ తర్వాత అది ఎక్కడికి పోతుందో ఏమవుతుందో పట్టించుకోము. అవునండి, ఎవరెవరనేది ఎలా తెలుస్తుంది? అందులో మన బాధ్యత ఉంది. బాధ్యత కాదండి, అది సమాచారం, మన పర్సనల్ సమాచారం. అది మర్చిపోతే ఎలా? అవును సార్, అది నిజమే. ఆ సర్వర్లు గట్టిగా లేకపోతే ఎక్కడో డేటా బ్రీచ్ జరుగుతుంది. బ్రీచా అంటే? ఎవడో హ్యాక్ చేసి సర్వర్లోకి ఎంటర్ అయ్యి డేటా కొట్టేస్తాడు. మన డీటెయిల్స్ అన్నీ ఎవరో అనామకుడి చేతిలోకి పోతాయి. అమ్మో. అంతే కదా మరి. మెడికల్ రికార్డులు, ఇన్సూరెన్స్ డీటెయిల్స్ ఇవన్నీ ఉన్న సర్వర్లు హ్యాక్ అయ్యాయనుకోండి, ఆ సమాచారం హ్యాకర్ చేతిలోకి పోతుంది. వాడు మన సమాచారాన్ని డార్క్ వెబ్లో బేరానికి పెడతాడు. పెడితే ఏముందండి, మెడికల్ రికార్డులు అమ్మేవాళ్లే కాదు, కొనేవాళ్ళు కూడా డార్క్ వెబ్లో కుప్పలు తెప్పలుగా ఉన్నారని మీకు తెలుసా? వీడు అమ్ముతాడు సరే, కొనుక్కున్నాడు ఏం చేస్తాడండి ఈ డేటాతో? ఏముంది, ఫేక్ ఐడెంటిటీ క్రియేట్ చేస్తాడు. అంటే లేని మనుషుల్ని క్రియేట్ చేస్తారు. ఆ ఫేక్ మనుషులు కేవలం డాక్యుమెంట్స్లో మాత్రమే ఉంటారన్నమాట. వాళ్ళు దొంగతనం చేసిన ఆ మెడికల్ రికార్డ్స్ కరెక్ట్గా ఆ ఫేక్ మనుషులకు సూట్ అయ్యేలా పర్సనల్ ప్రొఫైల్స్ తయారు చేస్తారు. అంటే ఉన్న రికార్డులతో లేని మనుషుల్ని క్రియేట్ చేస్తారు. అంటే నిజాన్ని బేస్ చేసుకుని అబద్ధం తయారవుతుందన్నమాట. అలా చేస్తేనే కదా ఇన్సూరెన్స్ కంపెనీని నమ్మించడం ఈజీ అయ్యేది. అంటే ఇదంతా దొంగ పేరుతో ఇన్సూరెన్స్ డబ్బులు కొట్టేయడానికే, అంతే కదా సార్? అమ్మా, ఇప్పటికి అర్థమైందా మీకు? ఇది ఎలా జరుగుతుందంటే, ఇదిగో పలానా సుబ్బారావు ఉన్నాడు, వీడికి పలానా రోగం వచ్చింది అన్నట్టు చూపిస్తారు. ఇదిగో ఈ వ్యక్తికి ఈ హాస్పిటల్లో పలానా ట్రీట్మెంట్ చేశారు, ఈ మందులు వాడారు, దానికింత ఖర్చు అయింది అని ఈ ఆధారాలు చూపిస్తారు. ఓహో, అంటే చూపించే ఆధారాలు మాత్రం నిజమైనవి చూపిస్తారన్నమాట. అవునండి, క్లెయిమ్ చేసే వ్యక్తులు మాత్రమే నకిలీ వాళ్ళు. చూపించే ఆధారాలన్నీ కరెక్ట్గానే ఉంటాయి. ఇదిగో ఇన్సూరెన్స్ కంపెనీలు ఇక్కడే మోసపోతున్నాయి. అంటే ఏముంది, రికార్డులు మీవి, ఇన్సూరెన్స్ డబ్బులు వాళ్ళవి. నిజంగా ఇలా జరగటము పాజిబులే అంటారా? అదేంటండి, ఇలాంటివి ఎన్నో కేసులు వచ్చాయి నా దగ్గరికి. అసలు వాళ్ళు ఇన్సూరెన్స్ కోసం వెళ్ళి అడిగితే బయటపడ్డాయి ఇలాంటి మోసాలన్నీ. మరి ఇంత మోసం జరుగుతుంటే ఇన్సూరెన్స్ కంపెనీలు తెలుసుకోలేకపోతున్నాయా సార్? ఏమండి, వాళ్ళు కూడా అమాయకులేం కాదు కదా.
డబ్బులు అన్నాక ఒకటికి 10 సార్లు చెక్ చేసుకునే ఇస్తారు. కానీ రికార్డులన్నీ కరెక్ట్గా ఉంటే వాళ్ళు మాత్రం ఏం చేయగలరు చెప్పండి? నిజమే సార్. ఇక నుంచి మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలా కేర్ఫుల్గా ఉండాలి అంటారు. అంతే కదా? అవునండి. రేపేదో డిస్కౌంట్ ఇస్తారని ఈరోజు మన ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకెళ్ళి వాళ్ళ చేతుల్లో పెట్టేయకూడదు. అయితే మరి మందుల షాపులో కాదు, గ్రోసరీసు, మాల్స్ ఇలాంటి చాలా చోట్ల నెంబర్ ఇస్తున్నాం కదా సార్. కరెక్టే. కానీ ఇతర వాటిల్లో వేరు, మెడికల్ విషయంలో వేరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఎవరో మోసం చేసి మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ తెలుసుకున్నారనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు? ఏముంది సార్, వెంటనే ఆ కార్డు బ్లాక్ చేస్తాను, కొత్త కార్డు తీసుకుంటాను. సరే, క్రెడిట్ కార్డ్ కాబట్టి మార్చారు. అలాగే ఎవరైనా మోసం చేసి మీ మెడికల్ రికార్డులన్నీ దొంగిలించారనుకోండి, మీరు వాటిని మార్చగలరా? మీ బ్లడ్ గ్రూపు ఇలాంటివి అవేలా మార్చగలమండి? కదా. అందుకే చెప్పేది మెడికల్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని. నిజమే సార్. మెడికల్ రికార్డ్ అనేది మారనే మారదు. ఒక్కసారి అది వేరే వాళ్ళ చేతిలో పడితే ప్రమాదమే. అందుకే చెప్పేది అయితే ఇప్పుడు మెడికల్ షాపుల్లో ఫోన్ నెంబర్లు ఇవ్వద్దంటారా? ఫలానా చోట ఇవ్వద్దు అని చెప్పను, కానీ అవసరం లేని చోట మన ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడమే సేఫ్. అవునులేండి సార్. ఇస్తే అదేమో పెద్ద పెద్ద సంస్థల చేతిలోకి వెళ్ళిపోతుంది, వాళ్ళే కేర్ తీసుకోవాలి. అదేమో మన చేతుల్లో ఉండదు కదా. మన చేతుల్లో ఉండనిదైతే మన సమాచారాన్ని వీలైనంత తక్కువగా ఇవ్వడమే బెటర్ అంటున్నాను. థ్యాంక్స్ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు. మీరేదో పని మీద వస్తే నేను మీ టైం వేస్ట్ చేసినట్టున్నాను. అబ్బాబే అదేం లేదు సార్, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆయన చెప్పకపోతే ఇవన్నీ నాకలే తెలుస్తాయి సార్. సరే సార్, ఉంటానైతే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకేనండి, థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం. రైట్ సార్.